వెల్కమ్ టు పీడీటీవీ. నిన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో ఏపీకి అలాగే బీహార్కి భారీగా నిధులు ఇచ్చేశారు అంటూ వివిధ రాష్ట్రాల నేతలు చర్చించుకుంటున్నారు. అయితే తెలంగాణ కూడా ఎక్కడా మా తెలంగాణ పేరే రాలేదు, కానీ ఏపీకి మాత్రం భారీగా నిధులు సమకూర్చారని చెప్తుంది. మరి ఏపీలో మాత్రం ఇది అప్పో తెలియదు, గ్రాంటో తెలియదు, ఇస్తామని అయితే చెప్పారు, ఏంటి పరిస్థితి అని చెప్పి విపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా ఈ బడ్జెట్ మీద అసలు ఏం జరుగుతుంది, ఏంటి, దీనివల్ల ఏపీకి ఉపయోగమా నష్టమా? ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది మట్టా చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్. నమస్తే సార్, నిన్న ఏపీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. మరి ఈ 15,000 కోట్ల రూపాయలు అప్ప, గ్రాంటా, లేదా ఇది ఏపీకి చేసిన సహాయమా? దీనివల్ల ఏపీకి ఏమైనా ఒరిగింది ఏమన్నా ఉందా? సార్, నిర్మలా సీతారామన్ గారు 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బై అండ్ లార్జ్ బీజేపీలో ఉన్నటువంటిది ఏంటంటే, సాధారణంగా ప్రజలకి ఉపయోగపడే బడ్జెట్ ఉండదు అన్నటువంటిది ఒక సహజమైనటువంటి నానుడు. ఓకే, ఉదాహరణకు ఎప్పటి నుంచో ఒక అటెండర్ కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. 3 లక్షలు అంటే 2,50,000 నుంచి 3 లక్షలు చేశారు. అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఉద్యోగస్తులకి. ఓకే, పేద ప్రజలకి, మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే 5 lakhs అన్నటువంటి చేస్తే బాగుంది. అది చేయకపోగా పోలవరానికి నిధులు ఇచ్చామని చెప్తున్నారు. ఇకపోతే నిన్న ప్రత్యక్షంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారే, అమ్మ నేను తెలుగులో మాట్లాడుతాను, ఒక విలేకరి మేడం ప్రశ్నించమంటారంటే ప్రశ్నించండి అని చెప్పింది. ఆవిడే తడబడ్డది సమాధానం సరిగ్గా చెప్పడానికి. ఓకే, ఎందుకనంటే గ్రాంటు అని చెప్పలేదు ఎక్కడ. ఆవిడ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఉందంటే, ఇది అప్పే, అప్పైనప్పటికి కూడా వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుంది, ఆ వరల్డ్ బ్యాంకుకి మా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ లేనిదే వరల్డ్ బ్యాంకు డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వదు కదా అనే ఒక వితండవాదాన్ని ఆవిడ చెప్పారు. ఓకే, అది వాస్తవంగా నిజమా కాదా అన్నటువంటిది పక్కకు పెడితే, ఆవిడ చెప్పేది ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అది అప్పే అని క్లారిటీ ఇచ్చేశారు. అది వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా, నేషనల్ బ్యాంక్స్ ఇస్తుందా, ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ. అది ఒక హామీ. మొన్న పార్లమెంట్లో స్వయాన స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒక దేశ ప్రధానమంత్రి చేసిన దానికే దిక్కులేదు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేసిన దానికి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది? ఏ వ్యక్తికైనా ఆత్మలో ఉండాల. ఈ రాష్ట్రానికి హెల్ప్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. వితౌట్ ఎనీ కండిషన్ మాకు సపోర్ట్ ఇచ్చాడు. ఈ స్టేట్ అన్నటువంటిది కష్టకాలంలో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది, హెల్ప్ చేయాలా అన్నటువంటి ఉద్దేశం నాకెక్కడా కనిపించలే. ఓకే, వీళ్ళు పత్రిక వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు, ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ అది. కానీ ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా పొమ్మలు లేక పొగబెట్టడం దీన్ని. ఇంకొకటి పోలవరం అన్నటువంటిది సెంట్రలే, మేమే కన్స్ట్రక్ట్ చేయాలా, ఎంత డబ్బులైనా మేమే ఇవ్వాలా. కానీ ఆ రోజు 2014లో స్టేట్ గవర్నమెంట్ కడతామన్నది, ఆ అంచనాల మేరకు మేము ఇస్తాము. కుడి ఎడమగా 2014 అంచనాలకి ఈ అంచనాలకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈరోజు వరకు పోలవరానికి మెయిన్ ఏంటంటే రీహాబిలిటేషన్ కల్పించడమే కాకుండా రీహాబిలిటేషన్ కాంపన్సేషన్ కూడా ఇవ్వాలా. ఇల్లు కట్టేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, సర్టన్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలా. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది
ఎస్టిమేట్, పోలవరానికి ఎస్టిమేట్లో అది కూడా పార్టే. Yes. వాట్ ఎక్స్టెంట్ ఇస్తారు, ఎంత ఇస్తారు అని కూడా దేవుడికే తెలియాల. ఎప్పటి వరకు ఇతిమిత్తంగా లేదు. అది కావాలా, అది ఏమీ చేయకుండా ఇదంతా నా ఉద్దేశంలో మసిమూసి మారగా చేయడం అవుతుందా మరి ఏంటి? అయితే చంద్రబాబు నాయుడు తెలివైనోడు కదా, అవసరం మేరకు కరెక్ట్గా డిమాండ్ చేస్తే డబ్బులు అయితే వస్తాయని నా నమ్మకం. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి, కేంద్రంలో బీజేపీ నిలబడటానికి చాలా సహాయం చేసింది, కరెక్ట్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. కరెక్ట్. అయినా కూడా బడ్జెట్లో ఏ మాత్రం కూడా నిధులు కేటాయించకుండా కేవలం అప్పులను మాత్రమే ఇప్పిస్తామని చెప్పటం అసలు ఎలా చూడాలి దీన్ని? అదే అంటున్నాను కదా, ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు భాగస్వాములు ఏం అనలేరు. మనసులో బాధ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బయటికి ఏమనలేని పరిస్థితి తనకు కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇది చాలా ఆంధ్రప్రదేశ్ని బీజేపీ వాళ్ళు అవమానించడమే జరుగుతుంది. పక్కా ఇది అవమానం కిందే బై అండ్ లార్జ్. ఓకే, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కానీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని కాంక్షించే ఏ వ్యక్తి అయినా ఆ విధంగానే అనుకుంటాడు. రేపొద్దుని ఇస్తారా, ఇవ్వచ్చు కూడా, మనమేం చెప్పలేం కదా. ఒకటి సందీప్ గారు 48,000 కోట్ల పైచలకు బడ్జెట్, 48 లక్షల కోట్లు, 48 లక్షల కోట్లు అంటే నియర్ అబౌట్ 49 లక్షల కోట్ల బడ్జెట్లో ఓ 30-40 కోట్ల రూపాయలు ఇవ్వడం, 30-40 వేల కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదు వాళ్ళకి. ఎస్, వాళ్ళు మనసు ఉంటే మార్గం కరువా అన్నటువంటిది ఇస్తారా, లేక పాత కక్షలు ఏవైనా మనసులో పెట్టుకొని మనకి ప్రీతమ ప్రధానమంత్రి మొండి చేయి చూపెడతాడా, ఆ దేవుడికే తెలియాలి. అయితే నిన్న చంద్రబాబు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ 15,000 కోట్లు అప్పే వాస్తవమే, అయితే తిరిగి కట్టేది ఇప్పుడు కాదు 30 ఏళ్ల తర్వాత అని చెప్తున్నారు. అంటే ఈ 30 ఏళ్ళకి వడ్డీ అయితే కట్టాలి కదా. రాజకీయ నాయకుడికి అంతకంటే అతని కాడ ఏం ఆన్సర్ ఉంది? అతని కాడ ఆన్సర్ లేదు. అదే చెప్పాలా. 30 సంవత్సరాల తర్వాత కట్టాలి కదా, నా అప్పే అనలేడు కదా. ప్రస్తుతానికి నా అభిప్రాయం ప్రకారంగా పత్రికాముఖంగా పబ్లిక్గా చెప్పలేడు. బట్ ఇంటర్నల్గా డిస్కస్ చేసినప్పుడు మీరు మాకు అన్యాయం చేశారు అని గట్టిగా అడుగుతాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక అది కూడా అడగలేకపోతే ఇక మిత్రధర్మం అనవసరం అనుకోవాలి. అదే డెఫినెట్గా అడుగుతాడని నేను అనుకుంటున్నాను, ఒప్పిస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. బట్ కాలం ఈ ప్రశ్నలకల్లా కాలం సరైనటువంటి సమాధానం చెప్తుంది. ఎంతో కాలం కాదు, బడ్జెట్ అన్నటువంటి 1 year బడ్జెట్టే కాబట్టి ఈ 1 yearలో ఎంత బెనిఫిట్ మనం పొందినాం అన్నటువంటిది ప్రత్యక్షంగా ప్రజలు చూస్తారు. ఎవరేం చెప్పవసరం లేదు. డెఫినెట్గా పోలవరం ఎంతవరకు అవుతుంది, అమరావతి ఎంతవరకు అవుతుంది, కనీసం అమరావతి స్టేట్ లేదండి, అంతవరకు ఎందుకు? వాళ్ళు దయదలిస్తే సెంట్రల్ గవర్నమెంటు మనకి తెలంగాణ వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వాలి కదా, వాళ్ళకి బడ్జెట్ ఇచ్చే డబ్బుల్లో మనకి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి జిఎస్టీకి సర్టన్ పర్సంటేజ్కి వెళ్తుంది. ఆ సర్టన్ పర్సంటేజ్లో మనకు 10-20% ఇచ్చింది అనుకోండి, రిడక్ట్ చేసుకొని మనకి ఇట్స్ గుడ్ మనీ కదా. ఏం చేస్తారో చూడాలి, వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అన్నటువంటిది ఈ రోజుకి మాత్రం అంకిల్ గారిడే చూపెట్టారు. రేపు చేస్తారని ఆశిద్దాం. ఓకే, ఇతర రాష్ట్రాలంతా ఏపీ మీద పడుతున్నట్టు ఏపీకి ఇచ్చేశారు, బీహార్కి ఇచ్చేశారు అని చెప్పి అందులో వాస్తవాలు అయితే లేవు. ఎప్పుడూ బీహార్కి ఇస్తూనే ఉంటారండి. బీహార్కి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలకి ఆ వేరియేషన్ ఏ గవర్నమెంట్లో కూడా ప్రత్యక్షంగా కనబడుతుంది. ఓకే, డబ్బులు కట్టేది మనం, ట్యాక్స్ మంది ఎక్కువ అయినప్పటికి కూడా ఆ ఉండరు, పక్షపాత ధోరణిలో ఉంటారు. ఓకే, అది జరుగుతుంది నేటికి డికేట్స్. సమ్ ఎక్స్టెంట్ బెటర్ కాంగ్రెస్. ఓకే, సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు కాంగ్రెసే బెటర్. ఓకే, ఓకే, సో ఫర్ దిస్ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్. ఓకే,
సరే, చివరగా ఒక్క ప్రశ్న. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక మిగతా 4 ఏళ్ళు కూడా కొనసాగితే ఇదే విధంగా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెడుతూనే ఉంటారు, ఇదే పరిస్థితి కొనసాగితే 2014 నుంచి 19 వరకు కూడా కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చివరిలో నేను 28 సార్లు ఢిల్లీ వెళ్తే చివరికి అది ఇస్తాం, ఇది ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తామని 4 ఏళ్ళు జరిపారు తప్ప ఏపీకి ఏమి ఇవ్వలేదు, నేను అందుకే బయటకు వస్తున్నాను అని చెప్పి ఆ రోజు బయటకు రావడం జరిగింది. మరి రేపు 2029కి కూడా ఇదే జరగవచ్చా? ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తారా ఇలాగే చెప్పి? వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల మీదే ఫోకస్ పెడుతున్నారు. పొమ్మని లేక పొగబెట్టిన బీజేపీ వాళ్ళు పొగబెట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు, వైసీపీలో స్ట్రాంగ్ లీడర్స్ని, ఏది ఇతరత్ర పార్టీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్ని యువతల బీజేపీలో విలీనం చేయడమా, లేకపోతే జనసేన పార్టీలో విలీనం చేయడమా అన్నటువంటి స్ట్రాటజీ ఉందన్నటువంటి జగమెరిగిన సత్యం. ఓకే. అందరూ అనుకున్నది సత్యం. అది చంద్రబాబు నాయుడికి తెలుసు. కానీ అతను ఒక మేధావి, అనలేడు బయటికి. అతనికి తెలుసు ఒక సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.